ద ఫూలిష్ ర్యాబిట్ స్టోరీ. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ర్యాబిట్ ఉంటుందన్నమాట. ఆ ర్యాబిట్ ఒక బావి దగ్గర జంప్ చేస్తూ ఆడుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ నుంచి ఒక టార్టాయిస్ చూస్తుందన్నమాట. చూసి టార్టాయిస్ అంటది, ఏ ర్యాబిట్, నువ్వు అట్లా బావి దగ్గర జంప్ చేయొద్దు, అందులో పడిపోతావు, జాగ్రత్త అనేసి అంటది. అప్పుడు ర్యాబిట్ వినకుండా ఆడుకుంటూనే ఉంటుంది జంప్ చేసుకుంటూ. అప్పుడు టార్టాయిస్, నువ్వు అట్లా జంప్ చేయొద్దు బావి దగ్గర అని చెప్తుంది. అప్పుడు ర్యాబిట్ అంటది, ఏ నీ పని నువ్వు చేసుకో, నాకు తెలుసు, నేను నీకంటే అన్నిట్లో ఫాస్ట్గా ఉరుకుతాను, నేను నీకంటే క్లెవర్ అనేసి ఆ ర్యాబిట్ అంటది. టార్టాయిస్ అంటది, సరే నీ ఇష్టం, ఆడుకో, నాకేంది అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మళ్ళీ ర్యాబిట్ అట్లనే జంప్ చేస్తుంటుంది బావి దగ్గర. అలానే కొంతసేపు ఆడుకుంటూ ఉంటుంటే బై మిస్టేక్లో దాని కాలు జారిపోయి అలా బావిలో పడిపోతుంది అనమాట. బావిలో పడిపోగానే ర్యాబిట్, హెల్ప్ హెల్ప్, కాపాడండి, హెల్ప్ చేయండి అని అరుస్తుంటుంది. కానీ అక్కడ ఎవ్వరు ఉండరనమాట చుట్టుపక్కల. కొంతసేపటి తర్వాత టార్టాయిస్ ఆ దారిలో వెళ్తుంటుంది. అప్పుడు దానికి సౌండ్ వినిపిస్తుంది, ఏంటబ్బా సౌండ్ వస్తుంది అని. అప్పుడు అరే ఈ బాయిల నుంచే సౌండ్ వస్తుందని బాయిల దగ్గర చెవు పెట్టి వింటదనమాట. అరే ఇంట్లోనే పడిపోయింది ర్యాబిట్ అనేసి అది ఎవరినన్నా కాపాడనీకి పిలుచుకొద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికి ఒక ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళిపోయి, ఎలిఫెంట్, ర్యాబిట్ అక్కడ బావిలో పడిపోయింది, నువ్వు నీ తొండంతో పైకి తీయి దాన్ని, దానికి హెల్ప్ చెయ్యి అని టార్టాయిస్ ఎలిఫెంట్ని దాంతో తీసుకెళ్తుంది అనమాట బావి దగ్గరికి. అప్పుడు చూపిస్తుంది అనమాట, ఇగో ఈ బావిలో పడిపోయింది, నువ్వు దానికి హెల్ప్ చెయ్యి అని అంటది. సరే అని ఎలిఫెంట్ ఆ బావిలో నుంచి ర్యాబిట్ని బయటికి తీస్తుంది. తీసిన తర్వాత ర్యాబిట్ అంటది, టార్టాయిస్ నువ్వు చెప్పిన మాట నేను వినాల్సింది, నేను అన్నీ నాకే తెలుసని పొగరుతోటి నేను నీ చెప్పిన మాట వినలేదు, ఐఎమ్ సారీ అని టార్టాయిస్కి సారీ చెప్తుంది. ఎలిఫెంట్కి ఏమో, థ్యాంక్ యూ ఎలిఫెంట్, నన్ను బావిలో నుంచి బయటికి తీసి హెల్ప్ చేసినందుకు, మీ ఇద్దరు నాకు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటుంది. ద ఫూలిష్ ర్యాబిట్, ఇది సెకండ్ స్టోరీ. అనగనగా ఒక అడవి ఉంటుంది. అడవిలో ఒక ర్యాబిట్ ఉంటుంది. ఆ ర్యాబిట్ ఎప్పుడు చూసినా పిరికి దాని లెక్క భయపడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎక్కడనో డేంజర్ ఉంది అనేసి భయపడుతుంటుంది. ఒకసారి అడవిలో ఫుల్ గాలి వస్తుంటుంది, ఆకులన్నీ వస్తుంటాయి. అప్పుడు బై మిస్టేక్లో ఒక చెట్టు కొమ్మ ర్యాబిట్ నెత్తి మీద పడిపోతుంది. అప్పుడు ర్యాబిట్ ఏమో, హెల్ప్ హెల్ప్, అడవి పడిపోతుంది, కాపాడండి అనేసి అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్ళిపోయి అక్కడున్న ఫ్రెండ్స్ మంకీ, డీర్, ఇంకా హైనో వీటన్నిటికీ చెప్తుందనమాట, మన అడవి పడిపోతుంది కంచి పారిపోండి మీరు అందరూ అంటే, సరే అని అక్కడున్న మిగతా యానిమల్స్ కూడా పారిపోతాయి అన్నమాట. అడవి పడిపోతుంది, అందరు పారిపోండి, కంచి తప్పించుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అని అరుస్తుంది. అప్పుడు దానికి ఒక ఎలిఫెంట్ కనిపిస్తుంది అనమాట. ఎలిఫెంట్ అంటది, ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు మీరు అందరూ అని అంటుంది. అప్పుడు అనిమల్స్ అంటాయి ర్యాబిట్తో సహా, ఇంకో మన అడవి పడిపోతుంది, నువ్వు కూడా వెళ్ళి నీ ప్రాణాలని కాపాడుకో అనేసి అంటాయి మిగతా అనిమల్స్. ఎలిఫెంట్ అంటది, ఎక్కడైనా అడవి పడిపోతుందా, ఉండు నేను వెళ్ళి చూస్తా, ఎక్కడ పడిపోతుందో చూపి నాకు అనేసి అంటది. ర్యాబిట్ అంటది, అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరనే ఒక పెద్ద సౌండ్ అయింది, అక్కడ వెళ్ళి చూడు నువ్వు అంటది. ఎలిఫెంట్ అక్కడ వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఒక పెద్ద కొమ్మ అక్కడ కింద పడిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు ఎలిఫెంట్ చూసి, ఈ కొమ్మ పడిపోయినందుక ఇది ఇలా అంటుంది అనేసి ఎలిఫెంట్ యానిమల్స్ని పిలుస్తుంది అనమాట. వచ్చి చూడండి, ఇక్కడ ఒక పెద్ద కొమ్మ పడిపోయి ఆ పెద్ద సౌండ్కి అది అడవి పడిపోయిందని అరిచింది అని ఎలిఫెంట్ ర్యాబిట్ని అంటుంది. అప్పుడు మిగతా అన్ని యానిమల్స్ తల కింద వేసేసుకుంటాయి. అయ్యో, మనం కూడా ఈ ర్యాబిట్ లెక్క ఫూల్స్ అయిపోయినాం, మనం ఆలోచించాల్సింది అసలుకి, ఇది ఎందుకు ఇట్లా అంటుందా అనేసి అన్నీ షేమ్గా ఫీల్ అవుతాయి. అందుకే ఎప్పుడైనా ఎవరైనా చెప్తే మనం ఎందుకా అని ఆలోచించాలి.
యానిమల్స్ ఉండేది. అందులో కింగ్ ఆఫ్ జంగల్ లయన్. ఆ లయన్ నేనే ఈ అడవికి రాజుననేసి పొగరుతోటి అన్ని యానిమల్స్ని ఇష్టం వచ్చినట్టు తినేసేదన్నమాట. అప్పుడు దానికి ఒక జీబ్రా కనిపిస్తుంది. ఆ జీబ్రాని హంట్ చేద్దామనేసి దాని వెనక పరిగెత్తేసి దాన్ని పట్టేసుకుని ఆ జీబ్రాని తినేస్తుంది అన్నమాట. జీబ్రా ఏమో కాపాడండి, నాకు హెల్ప్ చేయండి అని అరుస్తుంది. కానీ ఎవ్వరు రారు హెల్ప్ చేయడానికి. లయన్ అంటే భయం మిగతా అన్ని యానిమల్స్కి. అలా రోజు అన్ని యానిమల్స్ని ఇష్టం వచ్చినట్టు తినేసేదన్నమాట. ఒకటే రోజు 4-5 యానిమల్స్ అట్లా చాలా యానిమల్స్ అన్నీ అయిపోతుంటాయి అన్నమాట అడవిలో. అప్పుడు అన్ని యానిమల్స్ బాధపడుతుంటాయి అన్నమాట. ఇది ఇట్లా చేస్తే మన అడవి ఏమైపోతుంది అనేసి అన్ని యానిమల్స్ బాధపడుతుండే. తర్వాత దానికి ఇంకొక రోజు డీర్ కనిపిస్తుంది. ఆ డీర్ని కూడా హంట్ చేద్దామనేసి ఆ డీర్ వెనక పరిగెడుతుంది అనమాట. ఆ డీర్ లయన్ని చూసి అమ్మో లయన్ వస్తుంది పారిపోదాం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే దాన్ని కూడా స్పీడ్గా ఉరికేసి దాన్ని పట్టేసుకుని ఆ డీర్ని కూడా తినేస్తుంది. ఆ డీర్ కూడా నాకు హెల్ప్ చేయి అంటే ఎవరు హెల్ప్ చేయడానికి రారు. ఆ డీర్ కూడా తినేస్తుంది అన్నమాట. అలా రోజు అన్ని యానిమల్స్ని తినేస్తున్నాయని ఒకరోజు అన్ని యానిమల్స్ కలిసి మీటింగ్ పెట్టుకుంటాయి అన్నమాట. అన్నీ గ్యాదర్ అయిపోతాయి. మీటింగ్ పెట్టుకున్నాక అన్నీ డిస్కస్ చేసుకుంటాయి అన్నమాట. రోజు లయన్ ఇష్టం వచ్చినట్టు తినేస్తుంది, మనం దీనికి ఒకటి సొల్యూషన్ వెతకాలి అనేసి అన్ని యానిమల్స్ వెళ్ళి ఒక ఫాక్స్ ఉంటుంది, ఆ ఫాక్స్ దగ్గరికి వెళ్ళిపోయేసి దాంతో మాట్లాడదాము అనేసి వెళ్తాయి అన్నమాట ఫాక్స్ దగ్గరికి. ఆ ఫాక్స్ ఉండే ప్లేస్ వేరే దగ్గర అన్నమాట. అలా ఫాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫాక్స్కి చెప్తాయి అన్నమాట. ఫాక్స్, మీ హెల్ప్ కావాలి నాకు. మన అడవిలో ఉన్న లయన్ అన్ని యానిమల్స్ని ఇష్టం వచ్చినట్టు హంట్ చేస్తుంది, తినేస్తుంది. ఇట్లా అయితే మన అడవి ఏమైపోతుంది చెప్పు. అందుకే మీ హెల్ప్ కావాలి నాకు. మీరు వెళ్ళి లయన్తో మాట్లాడండి, మాకు ఇట్లా అయితే కష్టం అవుతుంది, మేము రోజు బాధపడాల్సి వస్తుంది అనేసి అన్ని యానిమల్స్ చెప్తాయి ఫాక్స్కి. ఫాక్స్ అంటుంది సరే మీరేం బాధపడకండి, ఆ లయన్ నా చిన్ననాటి ఫ్రెండే, నేను వెళ్ళి లయన్తో మాట్లాడతా అనేసి ఆ నక్క లయన్ డెన్ దగ్గరికి అన్ని యానిమల్స్ని తీసుకుని వెళ్తుంది అన్నమాట అక్కడి నుంచి.